ఇంత అందమైన జీవితం ఉన్న మనిషికి ఎక్స్పైరీ ఏంట్రా? మనుషులు తయారు చేసిన మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు దేవుడు తయారు చేసిన మనకి ఎక్స్పైరీ డేట్ ఉన్నదా? వాహ్, ఏం చెప్పరా. ఏ లడ్డు, అమ్మాయి నిన్నే చూస్తుందిరా, వెళ్ళి ప్రపోజ్ చేయి. ఏంది మన లడ్డు చాల్తి పోయిన వారం ఇట్లాగే రానికి ప్రపోజ్ చేస్తాను పోయి అగ్గడిగిండు. అవునా? తర్వాత ఏముంది? వస్తుంది. వస్తున్నారు వచ్చేసారు. అరే ఏముందిరా భయ్? అరే ఫోన్ భయ్, ఫోన్ అన్న కొంచెం ఫోన్ ఇస్తావా? ఫోన్ చేసుకోవాలి. అరే ఫోనే కదన్నా, తీసుకో. కొడతాడా అన్నాడు? కోహ్లీ అన్న 6 కొడతాడు లేదో అని. అరే లైట్ రా. అరే రారా, ఈ గొడవలు మనకెందుకు? అమ్మని అమ్మ, పేపర్ ఇవ్వడానికి వచ్చాడా ప్రాణాలు తీయడానికి వచ్చాడా? అయినా ఏముంటాయి ఈ పేపర్లో, ఎప్పుడు ఉండేదే కదా. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి జంపు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి జంపు, మొత్తానికి కంపు. దూసుకెళ్తున్న బాబు నీలకంఠం శ్రీరాజ్ చిత్రాలు ఇప్పటికే వీళ్ళ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో కూడా హల్చల్ చేస్తున్నాయి. బాబు నీలకంఠం తన 4వ చిత్రం కూడా శ్రీరాజ్తోనే చేస్తానని రీసెంట్గా ప్రకటించారు. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ప్రముఖ క్రీడాకారిణి పివి సింధు. రే వాలీబాల్ ప్లేయర్ పివి సింధు వస్తుంది చూడరా. పివి సింధు వాలీబాల్ ప్లేయర్ కాదమ్మా, బ్యాడ్మింటన్ ప్లేయర్. మరి మొన్న ఆయన అలా చెప్పాడు. ఆయన ఒక గొప్ప ఆయనలే, ఆయనతో మనకు పోటీ ఏంటి? అబ్బో, ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా. ఏం చదువుతున్నారా? ఫిజిక్స్ చదువుతున్నా. బీకామ్లో ఫిజిక్స్ ఉండదు నానా? అదేంట్రా, ఆయన ఎవరో ఉందని చెప్పారు. ఆయన ఇంకో గొప్ప ఆయనలే, ఆయనతో మనకు పోలికేంటి? అరే నేను బయటికి వెళ్ళి వస్తాను రా. ఏరియా అంత మంచిది కాదు, జాగ్రత్తగా వెళ్ళరా. ఏం పర్వాలేదు, నాకు కుంఫు కరాటే వచ్చు. ఆహా, కుంఫు కరాటే స్పెల్లింగ్స్ వస్తే సరిపోస్తాలని శాతలో కూడా చూపియాలి. నీ కూడా చూపించాలా? వద్దొచ్చు తల్లి, నీ కరాటే కుంఫు జూడు అన్నీ వచ్చు, జాగ్రత్తగా వెళ్ళొచ్చి. బాయ్. ఎరా పోయాడా? లేదురా, పోసాడు. వెల్కమ్ టు మీడియా టాక్స్ క్రైమ్ రిపోర్ట్. బీచ్ దగ్గర బ్రోకన్ బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని మరో ఫారినర్ శవం. ఇది ఇలా జరగటం సిటీలో 4వసారి. హంతకులు ఎవరో తెలిసినా కూడా కఠిన చర్యలు తీసుకోలేని పోలీసులు, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రముఖులు కావడంతో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్లు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసా. ఇక్కడ పేపర్లో దీనికి డెఫినెట్గా వేసి ఉంటారు. పేపర్ బీచ్ దగ్గర బ్రోకెన్ బ్రిడ్జ్ వద్ద ఒక గుర్తు తెలియని విదేశీ మృతదేహం. తింటా వద్దు.
ఒకే ప్రదేశంలో 3 సార్లు మృతదేహాల. దోషులెవరో తెలిసినా సరే యాక్షన్ తీసుకోలేకపోతున్నారా? ఇది ఇలాగే వదిలేస్తే అదే ప్లేస్లో ఇంకో డెడ్ బాడీని చూడాల్సి వస్తుందేమో. అబ్బా ఆన్లైన్లోకి వచ్చిందే. నాకు నెట్వర్కే లేదు. ఏంది చూడు. రే ఏంట్రా ఇది మన ఫొటోస్ వెనక? రే డెడ్ బాడీ రా. అరే డెడ్ బాడీ ఎలా వచ్చిందిరా? మన ఫోటోలో డెడ్ బాడీ ఏంట్రా? అరే ఎలా వచ్చిందిరా? ఏమో తెలీదు. అసలు ఈ డెడ్ బాడీ మన ఫొటోస్లోకి ఎలా వచ్చిందిరా? తెయ్యమేమోరా. ఇంట్లో మనం తప్ప ఇంకెవరున్నారు? ఎందుకు భయపడుతున్నావు? ఎవరు లేరురా? ఎవరున్నారు? ఇటు వచ్చి కూర్చోండి కూర్చోండి. మీకేమైనా వినిపిస్తుందా? ఏంట్రా కరెంట్ పోయింది? సైలెంట్ కొనండి రా. మీకేమైనా వినిపిస్తుందా? వినిపిస్తుందా మీకేమైనా? ఏదో పాట వినిపిస్తుందిరా. అవును నాకు కూడా వినిపిస్తుందిరా. రే అక్కడ ఏదో వెళ్తురు కనిపిస్తుందిరా. రండి వెళ్దాం. ఏంట్రా అది? భయం వేస్తుందిరా. ఉండరా వద్దురా, భయం వేస్తుందిరా. ఉండరా. నాకు చాలా భయంగా ఉందిరా. దగ్గరికి వెళ్ళకు కార్తీక్. ఉండు. దగ్గరికి వెళ్ళొద్దురా. దగ్గరికి వెళ్ళకరా ప్లీజ్ రా. ఇక్కడ క్యాండిల్ ఎవరు పెట్టారా? షర్ట్ క్యాండిల్. క్యాండిల్ షర్ట్. లోపల లోపల. ఏంట్రా సౌండ్? ఎందురా ఇది? రే ఏంట్రా ఇది? వినిపించినట్టు కనిపించినట్టు మనతో ఆడుకుంటోంది. దానాట దాడితే మన ఆట మనం ఆడదాం. ఏదేమైనా ఎవరో ఎక్కడి నుంచి కదలకండి. ఏం జరుగుద్దో చూద్దాం. ఈ కిషన్ గడు ఒకడు భయం వేసిన నవ్వుతూనే ఉంటాడు. ఈ మీద డౌట్గా ఉంది. అసలు ఏమైంది రాత్రి? ఇల్లంతా ఒక రౌండ్ వేస్తే ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. ఏంటి ఫుట్ ప్రింట్స్ ఇక్కడ?
ఫోన్ ఎక్కడుందేంటి? అరే ఇంకో ఫోను. ఫోన్లో ఇక్కడ ఉన్నాయండి. ఉడి అమ్మ. రాత్రి ఎవడో దెయ్యంలా బిల్డప్ ఇచ్చి ఇంట్లోకి వచ్చేదో చేశాడు. రే లే లే. ఓ ఓ ఓ ఓ ఓ ఏమైందిరా? అసలు ఏమైందిరా? కార్తీక్ ఇంట్లో దెయ్యం ఉన్నట్టుంది. కార్తీక్ వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏ దెయ్యం లేదు. నైట్ మన ఇంట్లోకి ఎవరో వచ్చారు. ఎలా చెప్తున్నావురా? ఫొటోస్ చెక్ చేయి. నువ్వు నాతో రా. ఇందులో డెడ్ బాడీ ఉండే ఫొటోస్ మిస్ అయ్యాయేంటి? ఈ ఫుట్ ప్రింట్స్ చూసావుగా? నైట్ మన ఇంట్లోకి ఎవరో ఇద్దరు వచ్చారు. ఇది చూస్తుంటే అలాగే అనిపిస్తుందిరా. ఇద్దరు వచ్చినట్టున్నారా? ఇక్కడ ఫుట్ ప్రింట్స్ చూసావుగా? నైట్ ఎవడో అక్కడ ఉండి దీన్ని ఆపరేట్ చేశాడు. అలాగే ఉంది. కార్తీక్ మన ఫోన్లో డెడ్ బాడీ ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోయినాయిరా. అదే చెప్పాను కదా, నిన్న ఫ్లాట్లోకి ఎవరో వచ్చారని. మరి మన ఫోటోలు ఎందుకు డిలీట్ చేశారు మన మీద అటాక్ చేయకుండా? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారా. ఫొటోస్ మాత్రం డిలీట్ చేస్తే సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. అదే మనం అటాక్ చేస్తుంటే ప్రాబ్లం పెద్ద అవుద్దని సింపుల్గా డిలీట్ చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరే అంటారు కార్తీక్? చెప్తా. నేను వచ్చేంత వరకు మీరందరూ ఇక్కడే ఉండండి. ఏమైంది? ఇక్కడే కదా మేమంతా సరదాగా మాట్లాడుకున్నాం. కానీ అదే సమయంలో కిల్లర్స్ మా వెనకాలే ఉన్నారని మేము గమనించుకోలేకపోయాం. ఇక్కడే ఇక్కడే వాళ్ళు నాతో గొడవ పడ్డారు. ఇక్కడే అది కేవలం మామూలు గొడవ కాదు. మమ్మల్ని ఏదో విషయం నుంచి డైవర్ట్ చేయాలని చూశారు. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతాయి. అందుకే నేను బయలుదేరుతున్నా. అరే కోహ్లీ ఏం పట్టినావురా క్యాచ్? నువ్వు సూపర్ అన్నా. నువ్వు బాల్ నుంచి బయలుదేరితే మేము ఆడుకుంటాం. అయినా ఇదే మాట అన్నా. నిన్న నైట్ మీ ఇంట్లో ఆడినాంగా, అది ఆట అంటే. అయినా మనోడు మస్తు దిమాక్ అన్నా. గేమ్ ఆడింది మనమని కనిపెట్టేశాడు. ఆట మీరు మొదలుపెట్టారు, నేను పూర్తి చేస్తా. అన్యాయం జరిగే ప్రతి చోట న్యాయం కోసం ఒక ఆయుధం పుడుతుంది. ఈరోజు ఆ ఆయుధాన్ని నేనే అయ్యాను. మా నాన్న ఒక పోలీస్ ఆఫీసర్. నేను కూడా ఫ్యూచర్లో ఒక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను. అందుకే ఇప్పటి నుంచే డ్యూటీ స్టార్ట్ చేశాను.
ఇట్స్ జస్ట్ అ బిగినింగ్.